హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఎండ చూసారా ఎంత విపరీతంగా కాస్తుందో. ఈ ఎండల గురించి అసలు ఇంట్లో కూడా అసలు ఉండలేకపోతున్నామండి. చాలా ఉడకపోసేస్తుందండి. చెమటలు ఉత్తుని పట్టేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను మా ఆయనగారు అయితే మామిడికాయలు తెచ్చారండి. ఆ మామిడికాయ ఒకటి అయితే తీసుకుని నేను పప్పు మామిడికాయ అయితే వండుతున్నాను. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంట్లో కందిపప్పు లేదని కేజీ కందిపప్పు అయితే తెచ్చాడండి ఆయన. ఇదిగోండి, ఇదిగోండి మామిడికాయ. చాలా పుల్లగా ఉందండి ఇది కాయ. మొత్తం కాయ అంతా పట్టదనుకుంటున్నానండి నేను. టమాటా కూడా వేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ గ్లాసుడు బియ్యం అండి. ఈ గిన్నెతో అయితే వండుతానండి. ఇదైతే మాకైతే సరిపోతుందండి, ఎందుకంటే వేసవకాలం కదా. దాని గురించి రైసు చాలా తక్కువ తింటున్నామండి అసలే. ఇదిగోండి, గ్లాసుతో గ్లాసు రైస్ తీసుకుంది పప్పు. చూసారా? ఇదిగోండి, మొత్తం అన్నీ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. మామిడికాయ అంతా వేయలేదండి, చాలా పుల్లగా ఉంది కాయ. ఇంకా అంతకనేసి ఇది వదిలై తీసేసానండి. ఇది ఇదిగో కొన్ని వేసాను ముక్కలు. టమాటా ఒకటి వేసాను కదండి. కరివేపాకు అయితే కోద్దామండి, మా చెట్టుదే. ఇదిగో చూసారా, జీడిపప్పు అయితే తెచ్చాడండి మా ఆయన. అంటే పచ్చి ఉంటాయి కదండి, అవి ఇచ్చారంట రైతులు. కొన్ని అయితే తెచ్చాడు. ఇదిగో చూసారా, పొద్దున్నే కట్ చేస్తామండి ఇది. ఇదిగోండి, ఎండలో పెట్టానండి. తొక్క రావాలంటే ఎండలో పెట్టాలని పెట్టాను. ఇదిగోండి, కారం, పసుపు, సాల్ట్ వేస్తానండి. కరివేపాకు కూడా వేస్తాను చూసారా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెడతానండి. ఇదిగోండి, జీడి మామిడికాయలు అయితే తెచ్చాడండి. ఇదిగోండి చూసారా, ఇవి చాలా అంటే చాలా తీయగా ఉన్నాయండి. ఇదిగోండి కాయలు. నేను నీట్గా కడిగేసానండి. వీటిని కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయండి. ఇది సాయంత్రం మాటలో కట్ చేసుకుని కారం, ఉప్పు ఉంటుంది కదండి, అవి కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి, మామిడికాయ పప్పు. ఇప్పుడైతే తాలింపు పెట్టాలండి పప్పుని. ఇది చూసారా, మెత్తగా అన్నం అయిపోయిందండి. ఇది
ఇదిగోండి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి, చూసారా. చూసారా, తాలింపు పెట్టేసానండి పప్పు. నేనైతే పప్పు మామిడికాయ అయితే వండేసానండి, తాలింపు కూడా పెట్టేశాను. మా వీడియోలో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటన్నది. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సేవ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. మీరంతా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంతేనండి ఈ రోజుకి వీడియో.